హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా దరిద్రం ఏంటిదంటే నా బండి డిస్క్ ప్యాడ్స్ మళ్ళీ పోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ మంచాల షోరూమ్కి వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. నేను యాక్చువల్ 2 వీక్స్ బ్యాక్ వెళ్ళినా, నేను చూసుకోలే. ఇక నేను రన్నింగ్లో నాకు సౌండ్ వస్తుంది ఇట్లా గీకినట్టు. అరే ఏంది సౌండ్ వచ్చేలోపు డిస్క్ ప్యాడ్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అది వేయించుకోకపోతే ఏమవుతుంది అంటే నా ప్లేట్ ఉంటుంది కదా, డిస్క్ ప్లేట్, ఆ ప్లేట్ మొత్తం అయిపోతుంది. సో దాని ప్రాబ్లం పెద్దగా ఆగముందే నేను ఇప్పుడు మంచాల షోరూమ్కి అయితే వెళ్తున్నా. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా గైస్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది షోరూమ్కి. సో లెట్స్ వాచ్. సో గైస్ ఫైనల్లీ నేనైతే స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్గా నేను చూసుకోవాలి అసలు డిస్క్ ప్యాడ్ నాది ఇలా పోయిందని. నేను యాక్చువల్గా నేను 1 వీక్ బ్యాకే నేను వెళ్ళిన షోరూమ్కి. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఎల్లుడు అవుతుంది. ఎందుకంటే నా డిస్క్ ప్యాడ్ మొత్తం వెనకాల కరిగిపోయింది. ఇప్పుడు నాకు అది ఏంటంటే నా ప్లేట్కి టచ్ అయ్యి అది కీస్ అని సౌండ్ వస్తుంది. నేను ఇప్పుడు వేయించుకోకపోతే ఇట్లా నా డిస్క్ ప్లేట్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను అందుకింత సడన్గా నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా మంచాల షోరూమ్కి. సో ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ వెళ్తున్నా. అసలు యాక్చువల్ నేను చూసుకోవాల్సింది నేను చూడలే. నేను చూడగా మిస్టేక్ అయిపోయింది. లేదంటే నేను అప్పుడే తీసుకోవాల్సింది. నేను ఫ్రంట్ వేయించిన గైస్, ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ వేయించిన, కానీ నేను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాల్సింది ఉంది అనుకున్నా, కానీ బ్యాక్ సైడ్ కూడా అరిగిపోయింది. సో నేను ఉందనుకున్నా బట్ అరిగిపోయింది. ఇప్పుడు నేను దీనికోసమే సపరేట్గా మంచిర్యాలకి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ టైం నేను ఒకసారి చూసుకునేది ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేది, కానీ అప్పుడే వేయించుకుంటాను. నేను ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ కూడా వెళ్దాం అనుకుంటాను. నెక్స్ట్ స్టేట్ ఇంకా నేను డిసైడ్ కాలే. బట్ ఒక 2-3 డేస్లో లేదా ఒక 4 డేస్లో నేను అప్డేట్ ఇచ్చేస్తా. ఎందుకంటే నేను కూడా ఒక స్టేట్ డిసైడ్ అయినా, కానీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను. నేను అది ఎప్పుడు చెప్తా అంటే నేను డైరెక్ట్ వీడియో చేసేటప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకు ఇంత స్పాట్లో వేయించుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను వెళ్ళే లాంగ్ మినిమం వేరే స్టేట్ అంటే మినిమం లాంగే ఉంటుంది. నాకు ఆల్రెడీ ఇప్పుడు డిస్క్ ప్యాడ్ పోయిందే బెస్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను హైవే కాడ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అది సడన్గా పోయినా కూడా నాకు డిస్క్ ప్లేటే పోయేది. డిస్క్ ప్లేట్ అంటే మినిమం ఒక 2000 లేదా 500 ఉంటుంది కావచ్చు. అంటే నా కూడా కాస్ట్ తెలియదు, కాకపోతే 1000 నుంచి 2000 మధ్యలోనే ఉంటుంది డిస్క్ ప్లేటు. సో ఇప్పుడు నా డిస్క్ ప్యాడ్స్ అయితే నాకు ఎంత ఒక 200 or 300 ఉంటాయి కావచ్చు. సో 200-300 కాస్ట్తో పోయేది ఎందుకు నేను 2000 పెట్టుకున్నాడు. సో నేను ఇప్పుడైతే డిస్క్ ప్యాడ్కి అయితే మంచాల షోరూమ్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అసలు పోయిందే మంచిగా అయింది. ఎందుకు పోయింది మంచిది అయిందంటే, ఇప్పుడు నేను లాంగ్ పోయినా కూడా నాకు అక్కడ రన్నింగ్లో నాకు తెలియదు. ఎందుకంటే నేను మంచి స్పీడ్లో ఉంటా, వెనకాల బ్రేక్ కూడా నాకు పడేది. నాకు ఇప్పుడు పోయిందే మంచిగా అయింది. ఎందుకంటే నేను ఇప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళాలంటే అప్పుడు పోతే ఇట్లా మళ్ళీ నేను ఒక రోజు సపరేట్ ఆగి దాన్ని ఇక్కడ నన్ను చేయించి అదంతా నాకు పెద్ద రిస్క్. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటికానే ఉన్నా. సో నేను లోకల్నే ఉన్నా. లోకల్లో నా వెనకాల డిస్క్ ప్యాడ్ పోయిందే మంచిగా అయిందిలే. నేను ఇప్పుడైతే షోరూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక గాయస్ నా వీడియో కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నాకు కొంచెం సపోర్ట్ కావాలి మీది. సింగరేణి పార్క్ అయితే వచ్చేసిన. నా లెఫ్ట్ కనబడుతుంది కదా మీకు ఇక్కడ నుంచి ఇది మందమరి సింగరేణి పార్క్. ఇది లెఫ్ట్ పోతే సింగరేణి పార్కు. అంటే ఆ రోడ్ ఉంది కదా, కనబడుతుంది కదా మీకు లిఫ్ట్. ఈ రూట్లోకి లెఫ్ట్ పోయినా కూడా మన సింగరేణి పార్క్ వస్తుంది. అంటే సింగరేణి పార్క్ అంటే ఇప్పుడు నేను ఉండేది కొంచెం మైన్ ఏరియా కాబట్టి మాకు సింగరేణి పార్క్ అనే పేరు ఉంటుంది. యాక్చువల్గా సింగరేణే అది పార్కు కట్టించింది. సో ఫ్లైఓవర్ అయితే ఎక్కేసిన గాయస్. నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి గాయస్. అంటే నా లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నా, లేకపోతే నా వీడియో పర్పస్ అయినా, ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటా. కొంచెం నాకు ఏం ప్రాబ్లం ఉన్నా, నా వాయిస్ ప్రాబ్లం అయినా, నా బండి ప్రాబ్లం అయినా, బ్రో నువ్వు ఇది కరెక్ట్ ఎత్తలేవు, బ్రో నువ్వు అది కరెక్ట్ ఎత్తలేవు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా నా కామెంట్లో వేసేయండి. నేను చూసుకొని నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా నేనైతే కొంచెం ముందు జాగ్రత్త పడతా. ఇంకా గైస్ ఇంద్రాబాబు ట్రాఫిక్ చిన్న ట్రాఫికే, కానీ నా వెనకాల బ్రేక్ లేదు కాబట్టి, అంటే యాక్చువల్గా నా బ్రేక్ పడతలేదు వెనకాల. నా డిస్క్ ప్యాడ్లు పోయినాయి కాబట్టి నా ముందు బ్రేక్తోనే కంట్రోల్ చేసినట్టే కష్టం. ఎందుకంటే నాది BS3 ABS అయితే మంచిగా మనకి బ్రేక్ సిస్టమ్ వేరే ఉంటుంది. నా BS3 కాబట్టి నాది ఇప్పుడు వెనకాల బ్రేక్ లేదు. నేను ముందు బ్రేక్తోటే కంట్రోల్ ఎత్తాలా. నా ముందు టైర్ కూడా బాగాలేదు, ఎందుకంటే అది 50% అయిపోయింది. టైర్ కూడా అసలు నేను వేయించుకోవాలి. కాకపోతే
కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే టైర్ కాస్ట్ కూడా ఎంత ఉందో మనకు తెలియదు. కానీ టైర్ అయితే లైఫ్ ఉందిలే, లైఫ్ ఉండగా ఎందుకు వేయించుకున్నాడు అని నా మైండ్ సెట్. కొంచెం అయితే అయిపోయింది, 100%లో 50% అయితే నా టైర్ పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే బస్ స్టాండ్కి ఇది ఎక్కడ తమ్ముడు అయితే మనకి లిఫ్ట్ అయితే అడిగిండు. సో తమ్ముడు పులిమరుగాట, ఇది బస్ స్టాండ్. సో నేనైతే తమ్ముడిని ఎక్కించుకున్నా. నేనైతే ఇప్పుడు ట్రావెల్ అవుతున్నా. ఇంకా ఎంత దూరం పోవాలిరా బాబు, నడుము నొత్తాంది నాది. సో గైస్ మన తమ్ముడు అయితే ఎక్కిండు, పులిమరుగాట తమ్ముడు. సో నేనైతే తమ్ముడు పట్టుకొని అయితే ట్రావెల్ అవుతున్నా. ఇంకా గైస్ లైఫ్ ఎట్లుంది? ఏ హాయ్ హాయ్ పిల్లలు, హాయ్ 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 హాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా అంటే సూపర్ బైక్ అయినా లేకపోతే నార్మల్ బైక్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు ఈ నార్మల్గా ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, ఇలా ఉంటారు చిన్నపిల్లలు, వీళ్ళు చూస్తే ఏంటిదంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఏంటి, ఒక బైక్ అని చూసినా, హెల్మెట్ చూసినా, అంటే నా బైక్ అయినా సూపర్ బైక్ అయినా, సూపర్ బైక్ అంటే దాని సౌండ్ కొంచెం బాగా వస్తుంది. సూపర్ బైక్ అయినా ఇలాంటి నార్మల్ నా బైక్ అయినా కేటీఎం బైక్ అయినా ఏంటంటే ఇలా ఫీలింగ్ ఎలా ఉంటుంది, అరే కేటీఎం అన్న ఫీలింగ్ అంటే అలాగే ఒక హ్యాపీనెస్ అన్నట్టు యాక్చువల్గా. సో నా కూడా ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఇప్పుడు నేను ట్రావెల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తే కూడా నాకు కూడా కొంచెం ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే అలా రియాక్షన్ భలే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అదే ఏజ్ నుంచి వచ్చిన. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు 8th క్లాస్ అయినా, 9th క్లాస్ అయినా, 7th క్లాస్ అయినా, 6th క్లాస్ అయినా, లేదా 10th క్లాస్ అయినా నేను కూడా అలానే చూసేది. నేను కార్మెంట్ స్కూల్లో చదివిన యాక్చువల్గా. సో నేను కూడా అలానే రియాక్ట్ అయ్యేది. ఏంటిది, మన సూపర్ బైక్స్ చూసినప్పుడు, సూపర్ బైక్ అయినా లేకపోతే నార్మల్ కేటీఎం బైక్స్ అయినా, డ్యూక్ అయినా నేను కూడా అట్లనే రియాక్ట్ అయ్యేది. సో అవన్నీ మనకి వీళ్ళ రూపంలో మనకి చూసుకోవచ్చు. అంటే నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఇట్లనే చూసిన, ఏంటిది ఇట్లా అదే వ్యాన్లో ఉండే నేను కూడా అట్లా చూసిన అన్న ఫీలింగ్ కూడా నాకు కూడా ఉండేది. అందుకే నాకు ఇలా చూసినప్పుడు కూడా కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది హార్ట్లో. సో అందుకే అంటే మీరు కూడా అబ్జర్వ్ అయ్యండి చెప్పండి, మీరు పోయినప్పుడు అంటే నార్మల్గా బండి వేసుకొని పోయినప్పుడు మీరు కూడా మిమ్మల్ని కూడా ఏమైనా స్కూల్ పీపుల్స్ మిమ్మల్ని చూస్తారు కదా, చూసినప్పుడు మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి గాయస్. ఏమైనా బైక్ మీద వెళ్ళినప్పుడు మీరు కూడా మిమ్మల్ని కూడా నేను చూస్తే మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది కావచ్చు. అంటే నేను ఇదంతా చెప్పాలని నాకు లేదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఆ స్కూల్ చిల్డ్రన్స్ని చూసినప్పుడు నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది వచ్చింది కాబట్టి నేను చెప్పేసిన అంతే, అట్లేం లేదు. మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి గాయస్. ఏమైనా బైక్ మీద మీరు కూడా వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి, రియాక్షను చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే రియాక్షన్ అంటే వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది, అరే బైక్ అది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకైతే హార్ట్లో ఉంటుంది. సో అందుకే నాకు అనిపించింది హార్ట్లో. సో నేను అందుకే చెప్పేసిన మీకు. సో గైస్ ఇంకా రైడ్ అయితే నాదైతే ఇలా కొనసాగుతుంది, ఇలా అయితే వెళ్తున్నా నేనైతే. సో గైస్ మన తమ్ముడు అయితే దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. లెఫ్ట్ వెళ్ళమన్నాడు. యాక్చువల్లీ ఇదే పులిమడుగు. ఇప్పుడైతే లెఫ్ట్ వెళ్తున్నా, స్టేట్ ఓవర్ ద హైవే. లెఫ్ట్ అయితే వచ్చిన, తమ్ముడు అయితే ఇక్కడనే ఆపేయమన్నాడు. సో నేనైతే తమ్ముడు డ్రాప్ చేయడానికి అయితే ఇటైతే వచ్చిన. అంటే ఈ ఏరియా ఏంటిదంటే దీన్ని పులిమరుగు అంటారు. అంటే మా మంచిర్యాలలో ఇది ఒక ఏరియా అన్నట్టు.
తమ్ముడు ఏడ దిగుతావు రాబారా ఇంకా నాదా ఇక్కడ రాబారా ఏం పేరు నీ పేరు ఏం పేరు యశ్వంత్. ఓకే బాయ్. సో గైస్ జశ్వంత్ అనే తమ్ముని అయితే నేనైతే డ్రాప్ చేసేసిన, నేనైతే స్టార్ట్ అవుతున్నా. అరే ఏంటిదిరా ఇది నా మీదకి వస్తుంది ఏంది ఇది కొంప వేసి వద్దు వామ్ ఓర్ దేవుడు వామ్మో అమ్మని అమ్మ ఏదో నాకు కాలు పట్టుకుంటావేంది గైస్. మీరు చూసిరు కదా ఎంత మీదకి వచ్చిందో కుక్క. నేను ఖచ్చితంగా సౌండ్ వింటే ఏ కుక్క అయినా ఖచ్చితంగా నా ఎంబడి పడుతుంది. నేను అందుకే నార్మల్ అయితే నేను బ్రేక్ వేసిన. నాకు ఆల్రెడీ ముందు నుంచే కనబడుతుంది, నాకు ఎక్కువ దూరం నుంచే కనబడుతుంది. నేను అనుకున్నా మీదకి వస్తాను వచ్చేసిన. మీరు కూడా కొంచెం నా బండి మీద వెళ్తే ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సడన్గా వచ్చి పడుతుంది. అంటే నువ్వు రన్నింగ్లో ఉండద్దు. నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నా కూడా నీకు ముందు కుక్కున్నా అనుకో స్లో చేయాలి. నువ్వు స్లో చేయకపోతే ఇట్లా డైరెక్ట్ వచ్చి నీ మీద పడుతుంది. ఇప్పుడు సీదా నా మీద వచ్చింది ఆ కుక్క, డైరెక్ట్ నా మీదకి వచ్చింది. అది ఇప్పుడు నా మీదకి వచ్చింది కాబట్టి నేను బ్రేక్ వేసిన. నేను బ్రేక్ అయితే నేను ఆయన కాబట్టి అది కూడా ఏమైందంటే స్లో అయిపోయింది. నువ్వు ఇలా రన్నింగ్లో అయితే నీ కాలు పట్టి నీ ఎంబడి వస్తుంది అది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్, చెప్తున్నా ముందే. సో గైస్ బోర్డు అయితే చూస్తున్నారు కదా, ఈ బోర్డు ఎక్కడికంటే సీదా పోతే డైరెక్ట్ నువ్వు హైదరాబాద్ పోతావు సీదా. అదే బోర్డు ఇది హైవే కాడ. ఇప్పుడు మనమైతే వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటిదంటే మనం మంచాలకి వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ లిఫ్ట్ తీసుకుంటా. లిఫ్ట్ నాకు మంచిర్యాల కిందికి వెళ్ళి పోవాలి నేను. ఇక లేదు బ్రో నువ్వు స్ట్రేట్ పోవాలంటే ఇట్లా సీదా నేను సీదా హైదరాబాద్కి వెళ్ళిపోతా. సో మనం లిఫ్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక రైట్ సైడ్ పోతేమో హైదరాబాద్ హైవే, ఇక లిఫ్ట్ నేను ఆల్రెడీ తీసుకున్నా, అయిపోయింది. సో నా రైడ్ అయితే ఇలా కొనసాగుతుంది గైస్. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసిన ఆల్మోస్ట్ ఒక 5 అంతే, ఒక 5 కిలోమీటర్స్ అని వెళ్ళిపోతాయి. ఇక సిటీలోకి ఎంటర్ అయిపోయినా అంటే నార్మల్ ఇంక ఎంట్రీ కాలే. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే నేను సిటీలోకి ఎంటర్ అయిపోతా. మన కేటీఎం షోరూమ్కి అయితే నేను రీచ్ అవుతా. సో గైస్ ఇది నా బండి పరిస్థితి ఇలా ఉంది. మొన్న ఒకటి నట్టు పోయింది, ఆ నట్టు కోసం అని నేను మంచాలు పోయినా. ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ పోయినాయి. అమ్మాయి డిస్క్ ప్యాడ్స్ పోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటిదో ఏం పోతుందో ఏందో ఏమో. మెయింటెనెన్స్ కూడా అంత డేంజర్ మెయింటెనెన్స్ ఉన్నది. పెట్రోల్కే అటు ఇటు రా బాబా అంటే ఇప్పుడు డిస్క్ ప్యాడ్ అది అంటే ఏంటిదంటే రిపేర్ రావాలి. ఓకే అరే ఈ రోడ్ ఏందిరా బాబు, నా చిన్నప్పటి నుంచి అది చూస్తాను ఈ రోడ్. ఈ గాయస్ యూజువల్ కదా ఈ రోడ్ ఇంకా అవుతుంది, చేస్తున్నారు వీళ్ళు. ఇంకొక 1 year దాకా పడుతుంది టైం. 1 year 6 months. కొంచెం రోడ్ మంచిగా ఉండదు గాయస్, కొంచెం డొల్ల. నా బండి ఖరాబ్ అవ్వదు తప్ప ఇలా ఏం లేదు, పరేషాన్ అంతా. ఇక్కడ ఉందా మళ్ళీ ఇంకా ఎన్ని పొక్కలు ఉన్నాయేమో అంతా. ఈ రోడ్ ఎప్పుడైతుందో ఏందో ఏమో. ఈ రోడ్ చూడండి గాయస్ ఎంత డేంజర్ అంటే డేంజర్ ఉంది. చూడండి బండి కూడా అంత ఖరాబ్ అవుతుంది గాయస్ ఇట్లా నడిపితే. అంత నాకు అసలు ఇంట్రెస్టే ఉండేది రోడ్ల మీద రావడానికి, కానీ ఏదో ఈ రోడ్ ఉన్నది ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోవడం తప్ప అనేది ఉన్నది అంతే తప్ప వేరే ఆప్షన్ లేక రోడ్డు మీదకి వెళ్ళి పోవడం అంతే. ఒక్కొక్కడు వేసిళ్ళు రోడ్డు. ఇప్పుడు ఇది కూడా కొత్త రోడే యాక్చువల్గా. ఈ రోడ్ అయితే వేసిళ్ళు. ఒక్కొక్క కాడ బాగుండదు సమ్ ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ బాగుందా, ఇప్పుడు కొంచెం నేను ముందుకు వెళ్తాయి రోడ్ ఉండేది. ఇక అది కొంచెం పొక్కల రోడే అది కూడా. సో ఇలా అయితే ఉంది గ్యాస్ మా మంచిర్యాల రోడ్ అయితే. కానీ మంచిర్యాల సిటీలో అయితే ఓకే గ్యాస్, మనకు అట్లేం లేదు. ఇప్పుడు మంచిర్యాల వెళ్ళాలంటే మనకు కొంచెం ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం బ్రో అంటే యోగి కథ యోగి పెట్రోల్. ఇప్పుడైతే ఇక్కడైతే ఓకే, ఈ యొక్క ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు పొక్కల రోడే అంతే. మంచిర్యాల సిటీలో అయితే ఓకే, మనకి రోడ్ అంతా ఏం ఫరక్ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను మంచిర్యాల పోవాలంటే నేను పోయే దారిలో అంటే ఇక్కడ ఫెయిల్. ఇక ఇప్పుడు నేను హైవే నుంచి వచ్చినా గైస్, హైవే నుంచి వచ్చినా ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూసి కదా ఎంత పొక్కల రోడ్ ఉందో. ఇది కూడా మొన్న వేసారు గైస్. ఈ రోడ్ కూడా చూడండి మీరు. ఈ రోడ్ కూడా మొన్న రీసెంట్గా చేసినట్టున్నారు. రైట్ సైడ్ కాలే మీరు ఒకసారి రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ కాలే ఓన్లీ. ఇప్పుడు నేను పోయే లెఫ్ట్ నుంచే నేను పోయే దారిలోనే రోడ్ వేసిళ్ళు. ఆ రైట్ సైడ్ చూడండి మీరు, వైట్ కలర్ రోడే ఉంది. అక్కడ కూడా వేస్తలు కావచ్చు యాక్చువల్గా. ఇటు లెఫ్ట్ అయితే వేసి వదిలిపెట్టు. రైట్ సైడ్ రోడ్డు ఇంకా వేయలే, అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి
ఎప్పుడు అవుతుందో మరి ఏందో ఏమో. ఈ మంచాలకి అత్త అయితే నాకు ఏడిపి వస్తుంది. నాకు ఎందుకు మంచి అనిపించదు ఈ మంచాలకి వస్తాయి. నాకు ఇప్పుడు అది రావాలని లేదు కానీ కాకపోతే ఏంటన్నా వెనకాల డిస్ప్యాడ్ పోయింది కాబట్టి నేను అచ్చుడు అవుతుంది. కానీ నాకు అసలు ఇక వద్దామనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఈ రోడ్డు చూస్తే అంత తిక్కలేస్తుంది నాకు 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 నచ్చని థింగ్ ఏంటిదంటే ఈ రోడ్లు మంచిది. ఇది నేను చెప్పింది ఇందాక ఇదే. ఇక్కడ దాకైనా మంచిగా ఉండేది. మళ్ళీ నా లెఫ్ట్ కూడా చూసుకున్నట్టయితే రోడ్ లేదు. ఇగో చూసిలు కదా, ఇంకో ఇది మన రోడ్ పరిస్థితి. ఇక్కడైతే రోడ్ అయితే కరెక్ట్ లేదు. సో నాకు తప్పదు కాసి నేను వెళ్ళాలి కాబట్టి నాకు తప్పది. రోడ్ కూడా అయితే ఉంది ఓకే. ఇంకొక అవుతుంది కావచ్చు, కొంచెం టైం అయితే పడుతుంది గాయస్. మన రైడ్ అయితే ఇట్లా ట్రావెల్ అయితే అవుతుంది. మన రైడ్ అయితే ఈ రోడ్ ఎక్కేసిన. ఇప్పుడు ఈ రోడ్ ఎట్లుంటుందో మరి చూడాలి గైస్. ఇంకా ఏమన్నా రాంగ్ అగ్రిమెంట్ ఏమన్నా అంటే నా రాంగ్గా ఏమైనా మాట్లాడుతున్నానా లేకపోతే ఏమైనా చేస్తున్నానా నాకైతే ఎప్పటికప్పుడు మీరు అయితే నాకు ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి గైస్. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పేసిన. నాదేమైనా ఫాల్ట్ ఉన్నా, నాది ఏమైనా మిస్టేక్ ఉన్నా, నాదేమన్నా ఎనీథింగ్ ఏమైనా ఉన్నా కూడా మీరు కొంచెం నాకు చెప్పండి గైస్. నాకు మీరు చెప్తే ఏంటి అని నాకు అర్థమవుతుంది. నేను కూడా నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేసుకోకుండా నేను చూసుకుంటా. కానీ మీరు కూడా కొంచెం నాకు అప్డేట్ ఇవ్వండి. మీరు కూడా కొంచెం కామెంట్లో నాకు కామెంట్ చేయండి. నాదైనా ఫాల్ట్ ఉంటే చెప్పండి. నేను కూడా నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా నేను చూసుకుంటా గైస్. ఫైనల్లీ నేనైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినా గైస్. మన మంచాలకి అయితే ఎంటర్ అయిపోయినా. ఆల్మోస్ట్ నాకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు. ఆల్మోస్ట్ నేను వచ్చేసిన కేటీఎం షోరూమ్కి. సెకండ్ టైం వచ్చేసిన. మీరు కూడా చూసే ఉంటారు నా లాస్ట్ వీడియో. నేను 1 వీక్ బ్యాక్ అంటే నేను మహారాష్ట్ర పోకముందే నేను వెళ్ళిపోయినా. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వచ్చిన నా డిస్ప్లే వెనకాల పోయింది. సో అందుకే సెకండ్ టైం వెళ్ళడం జరుగుతుంది కేటీఎం షోరూమ్కి. వచ్చేసిన గైస్. ఆల్మోస్ట్ ఒక 300 అంతే అయిపోయింది. 500 మీటర్స్ ఉంటుంది కావచ్చు, అయిపోయింది ఆల్మోస్ట్. వచ్చేసిన. ఇది ఒక్కటి దాటితే నెక్స్ట్ మన కేటీఎం షోరూమ్కే ఎంటర్ అయిపోతాం. సో అరే ఏంద్రా బాబు, పోనీరా బాబు కార్ని. అబ్బో నేను ట్రాఫిక్ ఎక్కినాను ఇప్పుడు మళ్ళా. పోనీ ఇండికేటర్ లేదేంటి అంకుల్? అరే ఇండికేటర్ వేయరా అంకుల్? కొంచెం కూడా ఇండికేటర్ వేయడానికి కూడా ఆయనకి ఇబ్బంది ఉన్నది. అటు పోతారు ఇటు పోతారు అర్థమైతే. ఇంకోనికి అయితే ఏం తెలియదు. సో గైస్ వచ్చేసిన నేను. ఇక లిఫ్ట్ ఎక్కడ రా ఎస్ ఫైనల్లీ ఐ రీచ్డ్ కేటీఎం షోరూమ్ మంచిర్యాల్. ఇదే గైస్, బండి అయితే సీదా పైకి ఎక్కిస్తా. ఇదే గైస్ వచ్చేసినాం మనం. ఆరెంజ్ కలర్ ఫైనల్లీ వచ్చేసినాం. ఇదే వచ్చేసిన. బండి పైకి ఎక్కిస్తా సీదా, కింద పెట్టున్నా అంటాడు కదా. ఓకే రైట్ ఓకే వచ్చేసిన గైస్ ఫైనల్లీ. ఇదే మన మంచిర్యాల కేటీఎం షోరూమ్. యాజ్ ఏ సెకండ్ టైం ఐ కేమ్డ్ హియర్ ఫైనల్లీ. అది బ్రో బాగున్నా డిస్ప్లే బ్రో. ఓకే ఫోన్ చేయగానే కథం మరి అనగానే డిస్ప్లే. హలో బాగున్నా బ్రో? హెల్మెట్ తీస్తే గుర్తుపడతా. అంతేనా? హెల్మెట్ ఉంటేనే గుర్తుపడతా. ఇది ఆపోజిట్ ఉన్నది. ఎట్లే బ్రో డిస్ప్లేలు పోయినాయి. కరెక్ట్ డిస్క్ ప్లేట్ పోతుంది అని. ఏంటో
ఏమెత్తానవే ఇప్పినావా? అరే చెప్పాలి కదా అంటే ఏమన్నా తీసుకున్నాడు లేదు అవునవును. ఏమైంది అలా కాలుతుంది మరి జాగ్రత్త. మనలో తెలుస్తాయి కదా. అంటే నేను కూడా పుస్తకాలు డిస్కషన్ చేయకముందే ఆయన రెడీ చేసి పెట్టినాను. అంతేనా? అందుకే ఏం చేస్తాను అనుకున్నా. అదే ఏం చెప్తాను ఏం చెప్పకముందే స్టార్ట్ చేసిన అనుకుంటా. అంతేనా? పోయినాయా అన్న? అదే కదా అందుకే వచ్చిన సౌండ్ వస్తుంది. వాడతాను దాన్ని. బండిగా మనం వాడుడే బ్రో. అలా వెళ్ళిపోతాడు అది. ఎట్లా అంటున్నా అర్థమైంది అది మీటర్ వస్తుంది దాన్ని అలా వస్తుంది ఏబిఎస్ యూనిట్ ప్రైస్ అనలిస్ట్ అవుతుంది. అనసు దాని కవర్ ఇవా ఉందా? పడేసినావా? ఓకే ఓకే. చూసిరా గైస్ 260 రూపీస్ అయితే వాడైంది. ఫిట్టింగ్ కూడా అయిపోయింది మనది. నేను కాస్ట్ చూపెడదామని మీకు చూపెడుతున్నా బ్రో. ఎంతండి అది సెట్ మొత్తం ఒక 4000 దాకా అయిపోయింది బ్రో. సెట్ మొత్తం వచ్చిందా? యాక్చువల్గా పగిలింది, యాక్చువల్గా పగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. అంటే ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా? అర్థం కాలేదు బ్రో. అంటే ఆన్లైన్ బుక్ చేసిన ఇది నేను తమిళనాడు ఏరియా ఉందా, తమిళనాడు నుంచి తెప్పించుకున్నా బ్రో. ఇది అంత సెట్. దీనికి ఇప్పుడు మళ్ళీ సపరేట్ బ్రేక్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పాసింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది, పల్సర్ బండికి ఉంటుంది ఇక్కడ. మన ఆర్సీ కూడా అట్లనే వస్తుంది, ఈ బండికైనా ఆ బండికైనా. ఇక నేను కొంచెం లుక్ ఉండాలని ఇది నేను సపరేట్గా వేయించుకున్నాను. బాగుందా గైస్? వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. సో నా వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నా. ఓకే బాయ్, సీ యూ ఆల్.